ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. మరో 2 రోజులలో తులారాశి వారు చక్రం తిప్పబోతూ ఉన్నారు. 14 ఏళ్ల దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదుగుతారు. ఎక్కడ ఉన్నా ఒక్కసారైనా సరే ఈ వీడియోని చూడండి. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది, అలాగే ఏ విధంగా వారు చక్రం తిప్పబోతూ ఉన్నారు, మరో 2 రోజులలో వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలనేవి సంభవించబోతున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వాలు కలిగిన వారు ఉంటారు. చాలా మంచి జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఏదైనా అపజయాలు చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఏదైతే సాధించాలి అని అనుకుంటారో అది సాధించేంత వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందరితో కూడా కలిసిపోయేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందితో కలిసి కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు అంచనా అనేది బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా ఈ యొక్క తులారాశిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా ఉండవు. పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వలన మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే అతి త్వరలో అంటే మరో 2 రోజులలో రాబోతున్నాయి. మీరు చక్రం తిప్పబోతున్నారనే చెప్పుకోవాలి. ఇది వరకు మీరు పడ్డ బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు అనేవి చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి ఫలితాలు అయితే మీరు చూడాలని ఆశపడ్డారో అటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే చక్రం తిప్పుతారు అని చెప్పుకోవాలి. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ముందే మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగల సామర్థ్యం మీకు ఉంటుంది. ఇదివరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది. కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా పూర్తి మార్పులు వస్తూ ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలను కూడా అందిస్తాయి. సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు. నలుగురిలో మాట్లాడడానికి అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాట పడేవారు, కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు. అలాగే నలుగురికి కూడా ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు. అంటే ఏది మంచి ఏది చెడు అని దాని గురించి అవగాహనను కూడా మీరు కల్పించడానికి ప్రయత్నం అనేది చేస్తారు. ఈ విధంగా సలహాలు సూచనలు కూడా మీకు వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి. అయితే తులారాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కూడా మీకు ఉండబోతుంది. ఇదివరకు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా కూడా సాధించగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల కన్నా కలల్ని మీరు నిజం చేసేటువంటి అవకాశాలనేవి ఈ యొక్క తులారాశి వారికి చెందిన సంతానం విషయంలో నిజం కాబోతున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలి అనుకుంటున్నారో, ఎటువంటి ఎదుగుదలను, ఎటువంటి అభివృద్ధిని చూడాలని వారు చాలా సంవత్సరాలుగా కలలు కన్నారో ఆ కలలు నిజమయ్యేటువంటి
అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక కోల్పోయిన సంబంధాలు కూడా మీకు తిరిగి దక్కించుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు సమస్యల కారణంగా, విభేదాల కారణంగా, మనస్పర్ధల కారణంగా మీరు ఏ బంధాలనైతే కోల్పోయారో ఆ బంధాలను తిరిగి దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 14 ఏళ్ల దరిద్రం పోతుంది అంటే 14 సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతో దరిద్రం పట్టి పీడిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే 14 ఏళ్ల నుండి మీకు మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో సాగిపోతుంది. ఒక సమస్యకు పరిష్కారం చూసుకునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం మీరు ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు. ఒక బాధ్యత తీర్చుకునే లోపే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాలు మీరు మానసికంగా, శారీరకంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఈ యొక్క జీవితంలో అద్భుతం అనేది సృష్టించబోతున్నారు. ఎందుకంటే ఆ పరమశివుని యొక్క అనుగ్రహం 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది. జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవిస్తున్నారో, అలాగే మీరు ఏవైతే సత్కార్యాలు చేశారో దాని తాలూకా ఫలితం ఎప్పుడూ కూడా మీకు లభించబోతుంది. అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవదేవుళ్ళు మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకున్నారు. అలాగే మీరు ఎటువంటి సత్కార్యాలు చేశారో, ఎటువంటి దాన ధర్మాలు చేశారో, ఎటువంటి సహాయాలు చేశారో దాని తాలూకా పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహించాలి అనుకున్నాడు. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఊహించని అద్భుతాలనేవి చూస్తారు. జీరో నుండి హీరోగా ఎదుగుతారని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఏదీ సాధించలేని స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో అన్నీ సాధించి చూపిస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడిగేటువంటి స్థితిలోకి మీ యొక్క జీవితం అనేది మారబోతుంది. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీ యొక్క లైఫ్ అనేది మారబోతుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలనేవి రాబోతున్నాయి. ఈ 14 ఏళ్ల దరిద్రం పోయి జీరో నుండి వారు హీరోగా ఎదగబోతున్నారు. ఇంతకు ముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ అంటే వంశపారంపర్యంగా దక్కాల్సినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో మీరు కనుక విఫలమవుతూ ఉన్నట్లయితే గనక వాటిని దక్కించుకోవడంలో ఇప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఇదివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాలనేవి ఈ సమయంలో ఖచ్చితంగా దక్కించుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికపరమైన అంశాలలో అద్భుతాలు చూడబోతున్నారు. మీరు కొన్న ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీకు ధనవంతులు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులను పెడతారు. దానివల్ల కూడా అతి త్వరలో అతి లాభాలు అయితే సాధించగలుగుతారు. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల యొక్క బెడత కూడా తగ్గిపోతుంది. ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు మూలంగా చాలాసార్లు చాలా రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ఈ యొక్క జీవితంలో అద్భుతాలు అయితే చూడబోతున్నారు. మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా నేర్పించగలుగుతారు. అలాగే శత్రువుల సంఖ్య కూడా ఈ రోజు రోజుకు తగ్గిపోతుంది. ప్రజాకర్షణ పెరుగుతుంది. అంటే మిమ్మల్ని అభిమానించే వారు కూడా పెరిగిపోతున్నారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులుగా మారిపోతున్నారు. అంటే ఇదివరకు ఎవరైనా మీకు కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క సత్ప్రవర్తన వారు మీ యొక్క శ్రేయోభిలాషులాగా మారిపోతారు. అటువంటి ప్రవర్తన కూడా ఆ భగవంతుడు వారి యొక్క లైఫ్లో తీసుకొని వస్తాడు. ఈ విధంగా జీరో నుండి మీరు హీరోగా ఎదుగుతారు. మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళటానికి కూడా ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో అతి త్వరలో అంటే మరో 2 రోజుల నుంచి అద్భుతాలనేవి చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇదివరకు మీకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో 2 రోజులలో అద్భుతాలు వారి యొక్క లైఫ్లో చూడబోతున్నారు. కీలకమైనటువంటి మార్పులు కూడా వారి యొక్క లైఫ్లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి
మరికొన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి పూజ చేయడం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా లభిస్తాయి. చూశారు కదండి తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది. అలాగే మరో 2 రోజుల్లో వారి యొక్క లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తాయి. 14 ఏళ్ల నుండి వారికి పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రం ఏ విధంగా వదిలిపోతుంది. జీరో నుండి వారు హీరోగా ఏ విధంగా ఎదుగుతారు. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.